సినిమా అయిన మహామారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు రివ్యూలో కొడదాం. తమిళ సూపర్ స్టార్ విజయ్ తాజాగా తమిళంలో నటించిన సినిమా తేరి. ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు సౌజన్యంతో ఈ తేరి చిత్రాన్ని పోలీస్ పేరుతో తెలుగులోకి అనువదించి ఈ వారం థియేటర్లకు పట్టుకొచ్చారు. విజయ్ నటించిన తుపాకీ జిల్లా తెలుగులోకి అనువాదమై ఇక్కడ ప్రేక్షకుల నుండి కొంత మంచి రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. ఆ సినిమాల రిజల్ట్ స్ఫూర్తితోనే విజయ్ తెలుగులో కూడా తన మార్కెట్ ను పెంచుకోవడానికి అవకాశాన్ని బట్టి ప్రయత్నాలు చేస్తానే ఉన్నారు. మరి ఇప్పుడు ఈ పోలీస్ విజయ్ ప్రయత్నానికి ఎటువంటి సహకారం అందించే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే జోసెఫ్ కురివిల్లా కేరళలో ఒక చిన్న బేకరీని నడుపుకుంటూ కూతురుతో హాయిగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. జోసెఫ్ వ్యవహార శైలి మొత్తం కూడా చాలా సౌమ్యంగా ఉంటుంది. కానీ అతనికో భారీ యాక్షన్ ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో అతను విజయ్ కుమార్ ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ అయిన విజయ్ కుమార్ జోసెఫ్ కురివిల్లాగా ఎందుకు బతుకుతున్నాడు? ఈ ప్రశ్నకు సమాధానమే ఈ సినిమా కథంతా. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే పోలీస్ టీజర్ ట్రైలర్ సినిమా మీద మంచి ఇంప్రెషన్ కలిగించాయని చెప్పుకోవాలి. ఆ తర్వాత రాజు రాణి సినిమా దర్శకుడు అట్లీ ఈ సినిమాకు దర్శకుడు అని తెలిసిన తర్వాత తప్పకుండా సినిమా బాగుండొచ్చు అన్న ఫీలింగ్ ఏర్పడింది. తర్వాత స్టైలిష్ గా సాగిన సినిమా ప్రమోషన్ కూడా సినిమా మీద ఆకర్షణ పెంచిందని చెప్పుకోవాలి. మొత్తంగా అయితే ఓ మాదిరి నుంచి గట్టి ఎక్స్పెక్టేషన్స్ తోనే ఈ సినిమాకి వెళ్లటం జరుగుద్ది. పోతే ఆ ఎక్స్పెక్టేషన్స్ ని కావాల్సినంత సాటిస్ఫాక్టరీ రేంజ్ లో ఈ సినిమా అందుకోలేకపోయిందని చెప్పాలి. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ట్రైలర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ స్టైలిష్ ప్రమోషనల్ కంటెంట్ ఇవన్నీ కూడా కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఈ సినిమా అన్న ఫీలింగ్ కలిగించాయి. కానీ సినిమాని చూస్తుంటే అడుగడుగున రెగ్యులర్ స్టఫ్ తగులుతా వచ్చి ఓకే పర్వాలేదులే అని సర్దుకుపోయే పరిస్థితిని ఏర్పరిచిందని చెప్పుకోవాలి. వయసులో చిన్న కుర్రాడు అయిన అట్లీ చాలా మెచ్యూర్డ్ గా రాజారాణి సినిమాని ప్రెజెంట్ చేసి శబాష్ అనిపించుకున్నాడు తెలుగు తమిళ భాషల్లో రెండిట్లోనూ కూడా. అలాంటి కుర్రాడు విజయ్ తో సినిమా చేస్తున్నాడు అంటే ఎవరైనా సరే సహజంగానే చాలా ఊహించుకుంటారు. ఆ పైన అతను టీజర్ ను బయటికి తీసుకొచ్చిన విధానం కూడా మామూలుగా లేదు. సూపర్ స్టార్ విజయ్ తో మాస్ స్టైలిజానికి కొత్త మీనింగ్ చెప్పిస్తున్నాడేమో అనిపించింది. కానీ చిత్రంగా అట్లీ సేఫ్ గేమ్ ఆడాడు. బహుశా విజయ్ తో ఇంత తొందరగా సినిమా చేసే అవకాశం వస్తుంది అని ఊహించుండకపోవచ్చు. ఆ పైన అన్ని వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం కోసం రెగ్యులర్ స్టోరీనే ముఖ్యంగా విజయ్ ఫ్యాన్సే లక్ష్యంగా చాలా మామూలుగా ఈ సినిమాని నడిపించేశాడు అనిపించింది. అంటే అట్లీ రాజు రాణి సినిమాతో దర్శకుడిగా తనెంత బ్రిలియంటో చాలా నీట్ గా కన్వే చేశాడు. ఈ సినిమా విషయానికి వచ్చేసప్పటికి అట్లీ మ్యాజిక్ ఎక్కడా కనిపించలేదు. ఓ మామూలు దర్శకుడు ఓ మాస్ హీరోని రొటీన్ వేలో ప్రెజెంట్ చేస్తున్నట్టే అనిపించింది. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే విజయ్ ని అట్లీ ఎక్కడా కూడా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసే అవకాశం తీసుకోలేదు. అంటే విజయ్ ని అట్లీ ఇలా చూపించాడరా అని గొప్పగా చెప్పుకునే అవకాశం తీసుకోవాలా. చాలా వరకు మురుగదాస్ విజయ్ ని కత్తిలోను తుపాకీలోను ఎలా ప్రెజెంట్ చేశారో అదే కంటిన్యూ చేశాడు ఈ సినిమాలో. నికార్సైన సత్తా ఉన్న దర్శకుడు ఎప్పుడూ కూడా ప్రతి విషయంలోనూ తన మార్క్ ని ప్రెజెంట్ చేసుకుంటూనే వస్తారు. మామూలు దర్శకులే వాళ్ళు వీళ్ళు చేసిన వాటిని ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు అట్లీని కూడా ఓ సాధారణమైన దర్శకుడు అనడానికి చాలా బాధగా అనిపిస్తుంది. ఇక ఈ పోలీస్ కథగా చూసుకుంటే ఒక రకంగా భాషా ఫార్ములా కదే. చాలా వరకు ఫస్ట్ హాఫ్ ని నీట్ గానే హ్యాండిల్ చేశారని చెప్పుకోవచ్చు. రెగ్యులర్ గా మాస్ సూపర్ స్టార్ సినిమాలో కనిపించే సన్నివేశాలే ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నప్పటికీ బోర్ కొట్టే ఫ్యాక్టర్ ఎక్కువగా ఎఫెక్ట్ చేయకపోవడం కారణంగా ఫస్ట్ హాఫ్ సాఫీగానే సాగిపోయినట్టు అనిపిస్తుంది. ఆ పైన విజయ్ స్టైలిష్ ఫైట్లు డాన్స్లు కావలసిన ఉత్సాహాన్ని ఎక్కడికక్కడ అవసరాన్ని బట్టి అందిస్తానే వచ్చాయి. దాంతో ఫ్యాన్స్ కి పండగ. ఫ్యాన్స్ కాకపోయినప్పటికీ మాస్ ఆడియన్స్ ఆ ఎలిమెంట్స్ ని బాగానే ఎంజాయ్ చేస్తారు. పోతే సినిమా సెకండ్ హాఫ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి. క్లైమాక్స్ కూడా అనుకున్నంత గొప్పగా అనిపించలేదు. విలన్ క్యారెక్టర్ ని పవర్ఫుల్ గానే డిజైన్ చేసుకున్నాడు అట్లీ. పోతే ఆ క్యారెక్టర్ ని కొంతవరకే పరిమితం చేశాడు. ఇంటర్వల్ బ్యాంక్ కోసము ఫ్లాష్ బ్యాక్ టర్న్ కోసము క్లైమాక్స్ కోసం మాత్రమే వాడుకున్నాడు. అంటే ఆ క్యారెక్టర్ ఆ సిచ్యువేషన్స్ లోనే బయటకు వస్తా ఉంటది. అప్పటి వరకు హీరోతో పెద్ద కనెక్షన్ కూడా పెట్టుకోదు అనమాట. అలానే సమంతతో విజయ్ లవ్ ట్రాక్ కూడా పెద్ద ఇంప్రెసివ్ గా అనిపించలేదు. పోతే విజయ్ కి చిన్న పాప నైనికాకి మధ్య కెమిస్ట్రీ మాత్రం అదిరిపోయింది. నైనిక ప్రముఖ నటి మీనా కూతురు బ్రహ్మాండంగా చేసింది. ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్రెజెన్స్ పర్ఫార్మెన్స్ టైమింగ్ ఎరక్కొట్టేసింది అసలు. కానీ ఆ బాబా క్యారెక్టర్ కూడా సినిమా స్టార్టింగ్ లో 20 నిమిషాలు ఎండింగ్ లో 20 నిమిషాలు మాత్రమే చూపిస్తారు. సాంకేతికంగా అన్ని విభాగాలు మంచి పనితనాన్ని కనబరిచాయి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ సూపర్బ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ అనే కాదు ఆల్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ నుంచి డైరెక్టర్ అట్లీ క్వాలిటీ అవుట్పుట్ ని రాబట్టుకున్నారు. టేకింగ్ పరంగా అట్లీని మెచ్చుకుని తీరాల్సిందే. కానీ మంచి కథను ఎంచుకోలేదు. స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకునేట్టు లేదు. ఈ రెండు విషయాలకు సంబంధించి అట్లీ మరింత శ్రద్ధగా ఉన్నట్టయితే బాగుండేది. మొత్తంగా ఈ పోలీస్ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే ప్రమోషనల్ కంటెంట్ చూసి స్పెషల్ ఎక్స్పెక్టేషన్స్ ఏమి పెట్టుకోకుండా రెగ్యులర్ మాస్ ఎంటర్టైనర్ ని చూస్తానికి వెళ్తున్నాం అని ఫిక్స్ అయి వెళ్తే కొంతవరకు ఈ సినిమా ఎంజాయ్ చేయించే థియేటర్ నుంచి బయటికి పంపించింది. ఇది పోలీస్ సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.